బ్రేకింగ్ న్యూస్ పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి డ్రామా కేసులో అభినయ్ సహా మరో ముగ్గురిని జీకే వీధి పోలీసులు అరెస్ట్ చేసి చింతపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇప్పటికే డబ్బులు తీసుకుని దాడి చేసినట్లు నటించి దొరికిపోయిన మరో 4 నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితుల్లో ఓ మహిళ కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ దాడి కోసం దర్శన్ తన అనుచరులతో కలిసి ప్లాన్ చేసి దాడి చేయడానికి మనుషుల్ని మాట్లాడుకున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. సినిమా షూటింగ్, ఫైట్ సీన్ షూటింగ్ చేస్తున్నాం, నటిస్తే ఒక్కొక్కరికి 10,000 ఇస్తామని పాస్టర్ అభినయ్ దర్శన్ చెప్పినట్టు తెలుస్తోంది. అభినయ్ దాడి డ్రామాకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అసలు ఇది సినిమా షూటింగ్ అని చెప్పి వాళ్ళని మోసం చేసి వాళ్లతో దాడి చేయించుకున్నాడు అభినయ్ అని కూడా తెలుస్తోంది. నేపథ్యంలో పోలీసుల విచారణలో కంప్లీట్ గా అసలు ఏం తెలుస్తోంది ఈ హై డ్రామా మీద? ప్రస్తుతం నేను చింతపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను. ఆ చింతపల్లి పోలీస్ స్టేషన్లో నిన్న మధ్యాహ్నం అరెస్ట్ అయినటువంటి నిందితులుగా చెప్పబడుతున్న 4 ఉన్నారు. వాళ్ళతో పాటు కొద్దిసేపటి క్రితము మరొక 4 అంటే ఒక మహిళను, మరొక 2 అనుచరులను, అదేవిధంగా పాస్టర్ అభినవ్ దర్శన్ని మొత్తం 4 కూడా కొద్దిసేపటి క్రితం అటు జీకే వీధి పోలీస్ స్టేషన్ నుంచి చింతపల్లి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొచ్చినటువంటిది అయితే ఉంది. మొత్తం 8 మందిని ప్రస్తుతం చింతపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూస్తే ఒక డ్రామా క్రియేట్ చేశాడు, ఒక సినిమాని తీస్తున్నామని చెప్పి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అంటే ఈ సినిమాలో నటించినందుకు పారితోషికంగా ఇస్తున్నామని చెప్పి వాళ్ళనైతే తీసుకొచ్చినట్లుగా మనకు ఒక సమాచారం అందుతుంది. ఎందుకంటే ఒక యూట్యూబర్ ఇచ్చినటువంటి ప్లాన్, తన మీద తాను దాడి చేయించుకుంటే ఆ క్రైస్తవ సమాజంలోనూ అదేవిధంగా రాష్ట్రంలో కూడా తనకంటూ ఒక మైలేజ్ వస్తుంది, దీని ద్వారా అందరికీ తెలుస్తాడని ఆలోచించినటువంటి పాస్టర్ అభినవ్ దర్శన్కి ఒక యూట్యూబర్ అయితే సహాయం చేసినటువంటిది అయితే ఉంది. అతను ఈ ప్లాన్ మొత్తాన్ని కూడా సెట్ చేసి ఎక్కడ దాడి చేయాలి, ఎప్పుడు దాడి చేయాలి, ఎట్లాంటి టైంలో దాడి చేయాలనేది అభినవ్ దర్శన్కి చెప్పినటువంటిది అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఇంచుమించుగా అర్ధరాత్రి సమయంలో అటు విశాఖలో అరెస్ట్ అయినటువంటి అభినయ్ దర్శన్, ఒక మహిళ, మరొక 2 అనుచరులని అర్ధరాత్రి సమయంలో జీకే వీధి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొచ్చినటువంటిది అయితే ఉంది. జీకే వీధి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి తెల్లవారుతుండగా ఇంచుమించుగా 5 గంటల సమయంలో సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం అయితే వీళ్ళని ఈ జెరియాల ప్రాంతానికి అయితే తీసుకెళ్ళినట్లుగా తెలుస్తుంది. అక్కడ అసలు ఏ విధంగా దాడి చేసింది, ఎక్కడ ప్లాన్ చేశారు, మీరు ఎక్కడ 16 రోజులుగా నివాసం ఉంటున్నారు, మొత్తం ఈ వివరాలన్నింటినీ కూడా పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటిది అయితే ఉంది. అయితే అత్యంత గోప్యంగా పోలీసు వాహనాలు వాడకుండా ప్రైవేట్ వెహికల్స్లో ఈ విచారణ అంతా చేసినటువంటిది అయితే ఉంది. ప్రైవేట్ వెహికల్స్లో పాస్ అవుతున్నా కూడా ఇది పోలీసు వాహనాలు కాకపోవడంతో ఎవరు వస్తున్నారు ఏంటనేది ఎవరికి తెలిసే పరిస్థితి లేదు. ఇది అత్యంత గోప్యంగా అయితే విచారణ అయితే కొనసాగుతుంది. మరో ముఖ్యంగా చూస్తే ఈ విషయంలో, ఈ దాడి విషయంలో అభినవ్ దర్శన్ కూడా ప్రభుత్వం మీద, అధికారుల మీద తీవ్రమైనటువంటి నిందలేసినటువంటి ఘటన మనం అయితే చూడొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది, అధికారులు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా మా మీద దాడి చేసి మేమే దాడి చేసుకున్నట్లు ప్రూవ్ చేయడానికి పోలీసులు అయితే ప్రయత్నం చేస్తారని ముందుగా ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేసినటువంటిది అయితే ఉంది. ఎందుకంటే ప్రవీణ్ పగడాల విషయంలో కూడా ఇదే విధంగా వీళ్ళు దాడి చేసింది, అంటే చనిపోయిన తర్వాత వివిధ రకాల సీసీ కెమెరాల ఫుటేజ్ని మార్ఫింగ్ చేసి ప్రవీణ్ పగడాలని అంటే దోషిగా చిత్రీకరించే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. ఇప్పుడు కూడా నా మీద అదే విధమైనటువంటి దాడి చేసి ఇప్పుడు అదే విధంగా చిత్రీకరిస్తుందని ప్రభుత్వం మీద ఒక నిందేసే ప్రయత్నం అయితే పాస్టర్ అభినవ్ దర్శన్ చేసినటువంటిది అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసులు కూడా ఈ కేసుని సీరియస్గా తీసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం చింతపల్లి పోలీస్ స్టేషన్లో కేసు దర్యాప్తు సాగుతుంది. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి ఏఎస్పీ ఇక్కడ సింగ్ మొత్తం ఈ మీడియాకి వివరాలన్నీ వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ధనలక్ష్మి. థ్యాంక్ యూ రాజు. డ్రామా అంటే ఇలా ఆడాలి, నటన అంటే ఈ రేంజ్ లో ఉండాలి. రియలిస్టిక్ విజువల్స్ తో, పుష్ప లెవెల్ యాక్టర్లతో పాస్టర్ అభినయ్ దర్శన్ తీసిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో 2 రోజులుగా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో నడిచిన విషయం తెలిసిందే. హాస్పిటల్ బెడ్ పై నుంచి అభినయ్ ఇచ్చిన ఆవేదనతో కూడిన వాంగ్మూలం చూసి బాధపడని వారు లేరు.
అందుకే ఈ దాడిని ప్రజాప్రతినిధుల నుంచి సామాన్యుల వరకు అందరూ ఖండించి అభినయ్కి మద్దతుగా నిలిచారు. కట్ చేస్తే ఇదంతా సినిమా లెవెల్ స్క్రిప్ట్ అని తేల్చిన పోలీసులు అభినయ్ని అరెస్ట్ చేయడంతో అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. కొంతమంది పొలిటీషియన్లు అయితే అభినయ్కి సపోర్ట్గా చేసిన పోస్టులు కూడా డిలీట్ చేసుకున్నారు. కానీ లాస్ట్ 1 వీక్ నుంచి నీరుతోటపాలెం గ్రామంలో నేను అడుగుపెట్టిన తర్వాత నీటి సమస్య 40 సంవత్సరాలుగా నీళ్లు లేవు, కిలోమీటర్ కిందికి వెళ్ళి నీళ్ళు బిందెలతో మోసుకుంటున్నారు అని చెప్పి ఒక వీడియో, ఒక లాగ్ చేశాను. గ్రౌండ్ రిపోర్ట్ తీసి దాని గురించి మాట్లాడి ఆ వినతి పత్రాన్ని, మెమరాండంని ఎంపీడీఓ గారికి ఇవ్వడం జరిగింది. ఇస్తే అప్పుడు నెక్స్ట్ డేనే నీరుతోటపాలెం నుంచి నువ్వు బయటికి వెళ్తావా, చంపేయమంటావా అని అది రికార్డింగ్ కూడా నేను యూట్యూబ్లో పెట్టాను. మా ఎమ్మెల్యే నువ్వు చెడ్డ చేస్తున్నావు, నేను చంపేస్తాం, సుపారీస్తామని చెప్పి వార్నింగ్ వచ్చింది. అక్కడ స్టార్ట్ అయింది. అంటే పాదయాత్రకు స్టార్ట్ అవ్వలేదు వ్యతిరేకత, సమస్యల్ని బయటికి తిట్టడం మొదలుపెట్టాక స్టార్ట్ అయింది. పాస్టర్ అభినయ్ దర్శన్ ఓ వీడియో రిలీజ్ చేసి హాస్పిటల్లో చేరారు. ఈ కేసుని సీరియస్గా తీసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. 24 గంటల్లోనే ఈ కేసుని ఛేదించిన పోలీసులు ఈ దాడి ఘటన మొత్తం పెద్ద డ్రామా అని, పాస్టర్ అభినయ్ దర్శన్ పబ్లిసిటీ కోసమే ఈ డ్రామా ఆడాడని తేల్చారు. అందుకు సంబంధించిన ఆడియో మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్ పోస్టులు వంటి ఆధారాలు కూడా దొరికాయంటూ బయటపెట్టారు. దాడిలో అభినయ్ పార్ట్నర్గా పనిచేసిన వసంత్ కుమార్ అనే నిందితుడు కూడా అభినయ్ దర్శన్ ఇన్స్టాలో తనని కాంటాక్ట్ అయ్యాడని, తనపై దాడి చేసినట్టు నటిస్తే డబ్బులిస్తానని వసంత్ కుమార్ ఏకంగా ఓ వీడియోనే విడుదల చేశాడు. దీంతో అభినయ్ డ్రామాకి తెరపడినట్లయింది. నా పేరు వసంత్ కుమార్ అండి. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటుంటే వీళ్ళు మాకు అలా ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్ని కొట్టేసి వెళ్ళిపోండి, మీకు టైం మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్ ఇంకా ఈ జాన్ బెనవి చెప్పాడు. మా ఉండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే క్రేన్తో కొండను దోవిన మట్టి కనపడిద్ది. ఆ మట్టి కాడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడు మట్టి రోడ్డు కనపడిద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఇంక ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమైనా ఉంటే ఒక 2-3 ఎతకండి, ఎందుకంటే పొడవాలి కదా. వాసు, మెసేజ్లు చూస్తున్నావా లేదా? నాకు అర్థం కావట్లా. చూసి మరి రిప్లై వాన పడుతుంది. వాన పడితే మనకు ప్లస్, అంటే బైకుల వాళ్ళు, నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అభినయ్ డ్రామాకి తెరపడటంతో అంతకు ముందు అతడిపై దాడిని ఖండిస్తూ పోస్టులు పెట్టిన మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తన పోస్ట్ని డిలీట్ చేస్తున్నట్టు ఫేస్బుక్లో తెలిపారు. ఇలాంటి వెధవల వల్ల సమాజానికి నష్టం కలుగుతోందంటూ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఇక నిన్న రాత్రి వైజాగ్లో పాస్టర్ అభినయ్ దర్శన్తో పాటు ఓ మహిళని, మరో 2 అనుచరుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 4గురిని అర్ధరాత్రి సమయంలో జీకే వీధి పోలీస్ స్టేషన్కి తరలించారు. ప్రస్తుతం అభినయ్ దర్శన్ విచారణ కొనసాగుతోంది. మరికొద్ది సేపట్లో అభినయ్ని సీన్ రికన్స్ట్రక్షన్ కోసం తీసుకువెళ్లేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అజయ్